మంచిర్యాల జిల్లా షెట్పల్లి గ్రామంలో బీఆర్ఎస్ మద్దతుదారుడు శ్రీనివాస్ గౌడ్పై అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీనివాస్ రాజాగౌడ్ అనే వ్యక్తులు మద్యం మత్తులో దాడి చేశారు. గాయాల పాలై మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస గౌడ్ను మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పరామర్శించారు. చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని బాల్కా సుమన్ ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో పోరాడాలే తప్ప ఇలా హత్య రాజకీయాలు చేయటం సమంజసం కాదని హితవు పలికారు. చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జైపూర్ మండలంలోని షెట్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పార్టీ నాయకుడు శ్రీనివాస్ గౌడ్పై షెట్పల్లి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి శ్రీనివాస్ గౌడ్ అనేటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తితో కలిసి కత్తులతో దాడి చేయడం జరిగింది. సో ఆయనకి ఇక్కడ కొంచెం తప్పించుకునే ప్రయత్నంలో ఇక్కడ కాటుపడ్డది. కొంచెం ఆయన ఏమాత్రం ఎమరపాటు ఉన్నా ఏమాత్రం అలర్ట్ లేకున్నా మెడ మీద పడుతుండే. వల్ల ఆయన ప్రాణానికే ప్రమాదం ఉండే పరిస్థితి ఉండే. అదృష్టవశాత్తు దేవుని దయ వల్ల ఆయన అలర్ట్ ఉండడం వల్ల కొంచెం తల ఇటు అనడం వల్ల ఇక్కడ తగిలింది. గవర్నమెంట్ హాస్పిటల్ ఆయన అడ్మిట్ చేసినాం. సో స్టిచెస్ పడ్డాయి, కుట్లు పడ్డాయి. ఇప్పుడే నేను పోలీస్ వాళ్ళకు కూడా మాట్లాడినాను, ఏసీపీ గారికి వాళ్ళందరూ కూడా తక్షణమే ఇటువంటి చర్యలు బంద్ చేయాలి. ఎల్లుండి ఎలక్షన్ పెట్టుకొని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేసుడు, చంపే ప్రయత్నాలు చేసుడు, ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు మంత్రి వివేక్ ఆధ్వర్యంలో జరుగుతున్నది మీకు కరెక్ట్ కాదు. చెన్నూరు నియోజకవర్గంలో ఎప్పుడు ఈ రకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఈ ప్రాంతంలో మా చెన్నూరు నియోజకవర్గంలో లేవు. నేను కూడా 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నా, ఒక 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్న ఈ ప్రాంతంలో ఎన్నడూ మరి 10 ఏళ్ళ మా కేసీఆర్ గారి పాలనలో మేము అభివృద్ధి చేసినాం, సంక్షేమం చేసినాం, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినాం తప్ప మనుషుల్ని చంపే పనులు మేము